పూర్వం ఈ నైమిషారణ్యంలో, కురుక్షేత్రంలో, ప్రయాగలో ఇట్లా కొన్ని చోట్ల ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అని సంవత్సరాల పాటు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఋషులు. ఆ టైంలో వాళ్ళు పురాణ శ్రవణం చేసేవాళ్ళు. మనకి ఉన్న పురాణాల్లో చాలా వరకు ఈ ప్రదేశాల్లోనే చెప్పుకునేవారు. అట్లా నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు లోక కళ్యాణం కోసం 12 సంవత్సరాలు సత్రయాగం చేశారు. అందులో భాగంగా రోజు సాయంత్రం మంచి కథలు చెప్పుకునేవారు. అట్లా ఒకరోజు సత్కాలక్షేపం కోసం యజ్ఞస్థలానికి వచ్చిన సూత మహామునితో మహర్షులు ఇలా అన్నారు: ఓ సూత మహాముని, నీవు సకల శాస్త్రాలు పురాణాల సారం తెలిసిన వాడవు. సకల విద్యలకు నిధి అయినటువంటి నీ వంటి వక్త దొరకడం జన్మ జన్మాంతరంలో చేసుకున్న పుణ్యఫలం. నీ దర్శనంతో మేము ధన్యులమైనాము. మా మనస్సుని తరించే భగవత్ కథలను నీ నుండి వినాలని ఉత్సాహంతో ఉన్నాము. కాబట్టి కమనీయమైన, మంగళకరమైన, పావనమైన భగవత్ కథలను మాకు వినిపించి మా మనస్సుని తరింపజేయవలసిందిగా కోరుతున్నాము. తపస్సంపన్నులు, నిగ్రహ అనుగ్రహ సమర్థులైన ఆ ఋషుల ప్రశ్నలకు సూతుడు ఇలా బదులిచ్చాడు: ఓ ముని సప్తములారా, పావనమైన మీ ప్రశ్న సకల లోకాలను, నన్ను కూడా తరింపచేస్తుంది. కాబట్టి మీరు కోరినట్టుగానే నాకు సత్కాలక్షేపం చేయాలని ఉత్సాహంగానే ఉంది.